వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఆ కంచుకోటకి బీటలు వారబోతున్నాయి. అక్కడ వైసీపీ ఎదురెదబోతోంది అంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు ప్రచారంలో ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి బలం ఇచ్చేలాగే ఆంధ్రజ్యోతిలో ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటనేది మనం కనుక ఒకసారి చూస్తే, నెల్లూరు పార్లమెంటులో వైసీపీకి పెట్టని కోట్లలా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు బద్దలయ్యాయి. దీంతో టీడీపీ విజయావకాశాలు రోజు రోజుకి మెరుగుపడుతూ ఉన్నాయి. వైసీపీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారింది. నియోజకవర్గానికి పరిచయం అక్కర్లేని నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూటమి పక్షాన రంగంలోకి దిగగా వైసీపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే నెల్లూరు పార్లమెంట్లో వైసీపీ ఎదురీదక తప్పదు అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినపడుతున్నాయి. పట్టు బిగించిన తెలుగుదేశం, వేమిరెడ్డి రాకతో పార్టీలో జోష్, వైసీపీ నేతల్లో కొరబడిన ఐక్యత. సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీకి వచ్చాక టీడీపీ అక్కడ బలం పుంజుకుందని, అక్కడ వైసీపీ కంచుకోటలుగా ఉన్నటువంటి కంచుకోటలు బద్దలయ్యే అవకాశం ఉంది. అక్కడ వైసీపీ ఎదురెత్తుంది. ఈసారి రానున్నటువంటి ఎన్నికల్లో వైసీపీ అక్కడ ఓటమి దిశగా అడుగులు వేస్తుంది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఇరు పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులు కూడా రాజకీయంగా బలమైన వారు, ఆర్థికంగా బలమైన వారు, ఆ అండదండలు కూడా వారికి ప్రభుత్వ అండదండలు ఉన్నాయి. మొన్నటి వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలో ఉన్న నేపథ్యంలో ఆయన కూడా ఆర్థికంగా బలమైనటువంటి నాయకుడు, అలాగే విజయసాయిరెడ్డి కూడా ఆర్థికంగా బలమైనటువంటి నాయకుడు. కాబట్టి ఆ జిల్లాలో హోరాహోరీ పోరు తప్పదు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఒకంత షాక్ ఇచ్చేలాగా ఈ వార్త అయితే ఉంది. ఎందుకంటే రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీ కూటమి గెలవడం ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినపడుతూ ఉన్నాయి. ఈ ఆర్టికల్ కూడా దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బలాబలాలు చూసుకున్నట్లయితే అక్కడ ఆయన తెలియని వారు ఉండరు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన అందుబాటులో ఉంటారు. ఎవరైనా సహాయం కోసం వస్తే ఆయన ఖచ్చితంగా వారికి సహాయం చేసేటువంటి గుణం కాబట్టి ఆయనకు అది ప్లస్గా మారే అవకాశం ఉంది. అలాగే టీడీపీ క్యాడర్ కూడా ఇప్పుడు అక్కడ బలంగా ఉన్న నేపథ్యంలో ఆ స్థానాన్ని ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలవబోతున్నారు అనేటువంటి సంకేతాలు అయితే వస్తున్నాయి. నెక్స్ట్ విజయసాయిరెడ్డి గారు అంటే ఆ జిల్లాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయన ఎక్కువగా ఇటు హైదరాబాద్లో కానీ లేదంటే విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ ఎక్కువగా ఉండడం, దానికి తోడు అక్కడ లోకల్గా ఉండేటువంటి క్యాడర్కి ద్వితీయ స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి అందుబాటులో లేకపోవడం, నెక్స్ట్ అసలు ఒకవేళ గెలిచినా కానీ ఆయన నెల్లూరు జిల్లాలో ఉంటాడో లేదో అనేటువంటి సందేహాలు నెల్లూరు జిల్లా ఓటర్లకి రావడం, ఇవన్నీ కూడా విజయసాయిరెడ్డికి మైనస్గా మారబోతున్నాయి రానున్నటువంటి ఎన్నికల్లో. సో అసలు వైసీపీకి కంచుకోటగా ఉండేటువంటి నెల్లూరు జిల్లా ఈసారి వైసీపీకి విజయావకాశాలు చాలా తక్కువ. అక్కడ ఆ జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈసారి టీడీపీ పాగా వేయబోతుంది, టీడీపీ కూటమి సత్తా సాటబోతుంది అనేటువంటి సంకేతాలు అయితే వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. దుర్గా హాయ్. చూసాం కదండి పరిస్థితి. నెల్లూరు జిల్లా అంటే ఒకప్పుడు వైసీపీకి కంచుకోటగా ఉండేది, కానీ ఇప్పుడు ఆ కంచుకోటలో ఆ కోటకి బేట్లు వారుతూ ఉన్నాయి. ఆ జిల్లాలో వైసీపీ ఎదురెత్తుంది అన్నట్లుగా ఈ ఆర్టికల్ సారాంశంగా మనం చూడొచ్చు. ఏంటి దీని మీద మీ విశ్లేషణ? ఇప్పుడు నానాటికి తీసికట్టు నాగంబొట్లని అట్లా ఉంది వైసీపీ పరిస్థితి. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా విజయసాయిరెడ్డి పేరుకు నెల్లూరు విజయసాయిరెడ్డి పేరుకు నెల్లూరు అయినప్పటికీ ఆయన ఎక్కువగా మీరు చెప్పినట్టుగా వైజాగ్ లేదంటే తాడేపల్లి లేదంటే హైదరాబాద్ ఈ 3 చోట్లే ఉంటాడు ఆయన. లాస్ట్ లో అయితే ఆ మధ్య కాలంలో ఫుల్ ఆయన వైజాగ్ లోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. అసలు వైజాగ్ నుంచి నిలవాలని కూడా ఆయన అనుకున్నారు. కాకపోతే ఏంటంటే సమీకరణాల్లో భాగంగా ఆయన్ని మళ్ళా నెల్లూరుకి పంపించారు. నెల్లూరుకి పంపించినప్పటికీ ఆయనకు మనసులో గుబులుగానే ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నెల్లూరులో ఆయన పెద్దగా చేసింది లేదు, తిరిగింది లేదు. అంటే నామకే వాస్తే ఆయన అక్కడ మనిషి అంతే. వేరే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనం తీసుకుంటే
వారు ఇటీవలి కాలంలో తెలుగుదేశంలో చేరటం, వెంటనే చంద్రబాబు నాయుడు గారు వారికి ఎంపీ స్థానాన్ని కేటాయించడం నెల్లూరు, ఇదన్నీ కూడా వేమిరెడ్డి గారికి కలిసి వచ్చిన విషయాలు. ఇంకొకటి ఏంటంటే వేమిరెడ్డికి చాలా పెద్ద క్యాడర్ ఉంది. ఆయన వెళ్తూ టీడీపీలోకి వెళ్తూ వెళ్తూ వైసీపీ క్యాడర్ని కూడా తీసుకెళ్లిపోయాడు ఆయన. సో ఇక్కడ రెండు రకాల ప్లస్లు ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మనం చెప్పుకోవాల్సింది, ఒకటి తెలుగుదేశంలో ఉండే క్యాడర్ ఆల్రెడీ ఉంది, వాళ్ళు ఫస్ట్ నుంచి తెలుగుదేశంతో ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఈ వేమిరెడ్డితో వచ్చిన ఈ క్యాడర్ వైసీపీ క్యాడర్ కూడా వారికి బలంగా అంటే అనుకూలంగా పనిచేస్తుంది. సో ఈ రెండు చేరి వారి విజయావకాశాలను ఎక్కువ చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా వారు స్థానికంగా ప్రజలతో మమేకం అవడం, వారికి ఏ కష్టం వచ్చినా వారు ఆదుకోవడం, అదే విధంగా వారి భార్య గారు కూడా అందరికీ అందుబాటులో ఉండడం, వాళ్ళంటే సామాజిక సేవ కూడా చేయటం అనేది వాళ్ళకి అలవాటు. కాబట్టి ఇవన్నీ కూడా వారికి అనుకూలంగా ఉంటాయి. కాకపోతే మనం విజయసాయి రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి ఆయన ఎంతసేపు ఆయన వ్యాపారాలు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపారాలు, అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆర్థిక విషయాల్లో దృష్టి పెట్టినంతగా ప్రజల విషయాల్లో ఆయన దృష్టి పెట్టలేదు. చెప్పాలంటే ఆయన ప్రజలతో ఎప్పుడు మమేకం అవ్వలేదు, ప్రజలతో కూర్చుని మాట్లాడలేదు. ఏం మాట్లాడినా ఆయన ఇప్పుడు కొత్తగా వెళ్ళి మాట్లాడుతుంటే ఆయన ఏదో ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ లో ఉంది ఆయన పరిస్థితి. బికాజ్ అక్కడ స్థానికంగా ఆయనకు పెద్ద బలం లేదు, ఎవరు ఆయనకు అనుకూలంగా లేరు. ఇప్పుడు ఒక నాయకుడు వస్తున్నాడంటే ప్రజల్లో ఒక ఉత్సాహం రావాలి, మన మనిషి అనే ఒక ఫీల్ రావాలి. అక్కడ ఆ ఫీల్ లేదు. దానివల్ల ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆయన చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి ఎదురు పవనాలే వీస్తున్నాయి. వేమిరెడ్డి గారికి మాత్రం బలంగా ఆయన గెలుస్తాడు అనే ఒక భావన ప్రజలు ఇస్తున్నారు, అది ఆయనలోనూ బలంగా నాటుకుంది. అంటే వైసీపీ నుంచి వచ్చిన నెగిటివ్ కాలేదు ఆయనకి, ఎందుకంటే ఇక్కడ వ్యక్తిని చూస్తున్నారు, పార్టీని కాదు. ఫస్ట్ అంటే వైసీపీని వాళ్ళు పట్టించుకోలేరు. వేరే తెలుగుదేశం అంటే ఇప్పుడు ప్రజల్లో నమ్మకం పెరిగింది, కూటమిలో ఉండడం, ఇవన్నీ కూడా వేమిరెడ్డి గారికి అన్ని రకాలుగా కూడా వారికి విజయావకాశాలకి మార్గం సుగమం చేశాయి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులు కూర్పు ఎన్నడూ లేనంత బలంగా కనిపిస్తోంది. 2 నెలల క్రితం వరకు టీడీపీకి పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక ఇబ్బందిగా మారింది. ఆ క్రమంలో వైసీపీ నుంచి వచ్చినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరారు. వెంటనే చంద్రబాబు ఆయనకి టికెట్ ఇచ్చారు. విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తనతో పాటు వైసీపీ క్యాడర్ని తీసుకురావడంతో అధికార పార్టీ డీలా పడింది. నెల్లూరు పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పిపిఆర్ అసెంబ్లీ అభ్యర్థులకు బలమైతే ఎమ్మెల్యే అభ్యర్థులు విపిఆర్కు బలంగా మారారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఈ టీడీపీ అభ్యర్థులు కూడా ఈసారి బలంగా ఉండడం, వారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఆ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు, కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించడంతో అక్కడ వైసీపీ విజయావకాశాలను దెబ్బతీస్తుంది, అలాగే కూటమి విజయ అవకాశాలు పెరుగుతున్నాయి అనేది బలంగా వినపడుతుంది. సో ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈ ఆర్టికల్ కూడా దానికి ఉదాహరణగా నిలుస్తుంది. ఇంకొకటి ఇక్కడ లాస్ట్ గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ వేమిరెడ్డి ఒక పక్క ఎంపీగా నిలిచినప్పటికీ ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా వారు తోడ్పడడంతో వాళ్ళకి విజయం అనేది నల్లేరు మీద నడకలా ఉంటుంది. మొత్తం అన్ని స్థానాలు కూడా వాళ్ళు అటు ఎమ్మెల్యే స్థానాలు, ఇటు ఎంపీ స్థానం కూడా కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఓకే.